హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే చూపించాలనుకుంటున్నాను. అది ఎక్కడ అంటే ఇది గాజువాక నుంచి 1 అవర్ అయితే జర్నీ ఉంటుందంట. మనం షార్ట్కట్లో వెళ్ళాలంటే 2 వేలు అయితే ఉంటాయి. ఒకటి అనకాపల్లి సైడ్ నుంచి వెళ్ళొచ్చు, ఇంకొకటి స్టీల్ ప్లాంట్ రూట్ నుంచి అయితే వెళ్ళొచ్చు అని చెప్పారు. స్టీల్ ప్లాంట్ రూట్ నుంచి వెళ్తే చాలా దగ్గర అంటండి. అందుకని చెప్పి మేమైతే స్టీల్ ప్లాంట్ రూట్ని అయితే ఎంచుకున్నాము. ఇది నక్కపల్లి దగ్గర ఉన్న ఉప్మాక వెంకన్న టెంపుల్ అంటండి. నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళడం. ఫస్ట్ మేమైతే ఎంటర్ అయిపోయామండి, దగ్గరికి అయితే వచ్చేసాము. నేను ఈ టెంపుల్ని చూసి ఇదేనేమో టెంపుల్ అని అనుకున్నాను, కానీ ఇదైతే కాదంటండి. ఈ టెంపుల్ కూడా చూడడానికి చాలా బాగుంది, కానీ ఇదైతే కాదంటండి. ఇదంతా కూడా ఒకప్పుడు కోనేరు అంటండి, ఇప్పుడైతే హాఫే ఉందండి. ఇదైతే ఇప్పుడు కోనేరు కాదు, ఇది మామూలుగా వాటర్ అనమాట. కొంచెం ముందుకెళ్తే అప్పుడు కోనేరు వస్తుంది అనమాట. మీకు కొండ మీద చూసారా ఒక టెంపుల్ కనిపిస్తుంది, అదేనండి టెంపుల్. అక్కడికైతే ఇప్పుడు మనం వెళ్ళాలి. ఇప్పుడు చూసారు కదా, ఇదైతే కోనేరు అంటండి. ఒకప్పుడు ఇక్కడ స్నానం చేసి అప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళేవాళ్ళంట. ఇప్పుడైతే ఎవరు స్నానాలు అయితే చేయట్లేదండి, డైరెక్ట్ దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ చేశారు చూసారా, ఇక్కడ మాత్రమే స్నానాలు అయితే చేస్తున్నారంటండి. అది కూడా ఎవరో చేస్తున్నారు, అందరూ కాదు. ఇప్పుడైతే వాటర్ అయితే మేము వెళ్ళేటప్పుడు అయితే వాటర్ అయితే అంత బాగాలేదు, సో మేమైతే చేయలేదండి. మేము డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. చూసారా, ఇక్కడ నుంచి చూస్తుంటేనే ఈ చెట్టు అయితే నాకు చాలా బాగా నచ్చింది. దగ్గరికి వెళ్దాం అనుకున్నాము, కానీ లాస్ట్లో మాకు టైం అయిపోవడం వల్ల వచ్చేసాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి, చూసారు కదా. ఎంట్రన్స్ అయితే ఇది. మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి ఇక్కడైతే ఇప్పుడు ఈ ఉప్మాక వెంకన్నకైతే ఇప్పుడైతే పూజలు అయితే జరుగుతున్నాయంటండి. అందుకే రథం అవన్నీ కూడా బయటనైతే పెట్టారు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడైతే భోజనాలు అవి పెడుతూ ఉంటారంట. ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము. చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే ఇదంతా కూడా టెంపుల్. ఇక్కడైతే పార్కింగ్ ఏరియా అనమాట. మేమైతే కార్ని పార్క్ చేసి మేమైతే లోపలికి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నామండి. కానీ నాకైతే ఆ చెట్టు మీదే ఉందండి నా మనసు అంతా కూడా. ఆ చెట్టు చూడడానికి చాలా బాగుంది. మనం లోపలికి వెళ్ళాలంటే ఇక్కడైతే కొబ్బరికాయని అయితే కొట్టాలి అని చెప్పేసి అన్నారు, కానీ పైన కూడా ఉంటుందంటండి. ఇది ఎంట్రన్స్ అండి, చూసారు కదా. ఇలా మెట్లు దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. వెళ్ళేసరికి మొత్తం అంతా గుడి అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందండి. నేను చూసి ఇదేనేమో గుడి అని అనుకున్నాను, కానీ ఇది మెయిన్ అయితే కాదండి. చూడండి గుడి ఎంత బాగుందంటే అస్సలు నాకైతే గుడి మొత్తం కూడా తిరగాలనిపించిందండి, అంత బాగుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకా బాగుందనమాట. చూసారు కదా, ఇక్కడ నామాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఇది ఉంది కదా, ఇక్కడ లోపల నుంచి వెళ్తే రాధాకృష్ణులది అయితే విగ్రహాలు అయితే ఉన్నాయండి. కానీ మేము ఈ లోపలికి ఇప్పుడైతే వెళ్ళలేదు. మా అమ్మ అన్నారు అనమాట, మీరు ఇప్పుడు మాత్రం వద్దు, ముందు పైకి వెళ్ళేసి వచ్చేద్దాము అని చెప్పేసి అన్నారు. అంటే ఇది కాదా టెంపుల్, ఇంకా పైకి ఉందా అని చెప్పేసి నేనైతే లోపలికి వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ చేసామండి. చూసారు కదా, ఈ మెట్లు ఇప్పుడు ఇంత చిన్నగా ఉన్నాయి కదా. ఈ మెట్లకు కూడా ఒక స్టోరీ ఉందండి. మనం ఎక్కే కొలది ఆ మెట్లు అనేవి మన ముడుకుల వరకు వస్తాయి అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. చూస్తుంటే మీకు చాలా తక్కువ ఉన్నాయి మెట్లు అని అనిపిస్తున్నాయి, కానండి ఎక్కినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము. ఎవరు కూడా సరిగ్గా ఎక్కలేకపోయారండి. నెమ్మదిగా చాలా 1 అవర్ అయితే పట్టిందండి మెట్లు ఎక్కి వెళ్ళడానికి. ఇక్కడ ఇంత చిన్నగా ఉన్నాయి కదా, మనం నడిచే కొలది ఆ మెట్టు సైజ్ అనేది కొంచెం పెరుగుతూ ఉందన్నమాట. దానివల్ల ఎవరు సరిగ్గా ఎక్కలేకపోయారు, ఆగి ఎక్కారనమాట. ఇక్కడ చెట్టు ఏదో ఉందండి, ఆ చెట్టుకి ముడుపులు అయితే కట్టారు. ఇక్కడ నుంచి పైనుంచి నేనైతే వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా మీదకి వెళ్తే వ్యూ ఇంకా బాగుంటుందని చెప్పారనమాట ఆయన ఎవరో. ఫైనల్గా అయితే మేము కొంచెం మీదకి వచ్చాము. మా అమ్మాళ్ళ పాపం ఇంకా నెమ్మదిగా ఎక్కుతున్నారు. నేనైతే పైకి అంటే నేను సగం వరకే వచ్చాను. స్టెప్స్ అయితే ఉన్నాయండి, 2 వైపులా కూడా స్టెప్స్ ఉన్నాయి. నేను అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఎటువైపు వెళ్ళాలని. తర్వాత చెప్పారు లెఫ్ట్ సైడ్ వెళ్ళమని. ఫైనల్గా అయితే పైకి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూసారు కదా, చాలా మంది ఇటుకలతో అయితే కొన్ని ఇల్లులు అయితే కట్టారండి, అవి తర్వాత చెప్తాను. ఇక్కడ చూసారు పైనుంచి కూడా నామాలు, కింద ఇక్కడ అందరూ నించొని వ్యూ చూస్తున్నారనమాట. వ్యూ అయితే ఇక్కడ నుంచి చాలా అంటే చాలా బాగుందండి. ఇదైతే మెయిన్ టెంపుల్ అంటండి. ఇది మీకు అనిపించవచ్చు కిందనే బాగుంది కదా, పైన ఇలా ఉందని. ఇదే మెయిన్ టెంపుల్ అంటండి. ఆ గుడి మొత్తానికి కూడా మెయిన్ టెంపుల్ అయితే ఇది. మీకు చెప్పాను కదా, వ్యూ చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందంటే పైనుంచి కిందన గుడి అయితే ఎంత బాగా కనిపిస్తుంది అంటే, చూసారా ఎంత బాగా కనిపిస్తుంది. నాకైతే భలే నచ్చిందనమాట, మామూలు కాదు. అబ్బా ఇదే ఫస్ట్ టైం వచ్చినా కూడా చాలా బాగా అనిపించింది. తర్వాత ఏమో మనం లోపల పసుపు కుంకులు అవేవి కూడా లోపల వేయకూడదంటండి, బయటనే వేసుకోవాలంట. అందుకే నేనైతే మాత్రం బయటనే ఇక్కడ అరటిపళ్ళు కొబ్బరికాయలు అన్నీ కూడా కొట్టేసి దేవుడికైతే ప్రార్థన చేసుకొని మేమైతే పూజ చేసుకుని అయితే వచ్చేసామండి.
మా పూజ అయితే అయిపోయింది. ఫైనల్గా అయితే మేమైతే దీపం హారతి అన్నీ మా అమ్మమ్మ వెలిగించారనమాట. వెలిగించి నేనైతే బయటకైతే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మా పిల్లలందరూ కూడా బయట అందరూ కూర్చొని ఉన్నారనమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత మనం లోపలికైతే ఎంటర్ అవ్వాలండి మెయిన్ టెంపుల్లోకి. లోపలైతే వీడియోనైతే తీయించలేదండి, అందుకే నేనైతే తీయలేదు. కాకపోతే చిన్న బిట్ అయితే తీసాను, అది మీకైతే తర్వాత నేను చూపిస్తాను. చూసారు కదా, ఆ లోపలికైతే అస్సలు వీడియోని తీయనివ్వలేదు. ఇక్కడ అందరూ వచ్చి కూర్చున్నారు అనమాట, ఒక ఫోటో తీసుకుందాము అని. మీకైతే చిన్నగా చూపిస్తాను చూడండి. చూసారు కదా, అది తప్ప అతను ఎక్కడ తిట్టేస్తారేమో అని భయం వేస్తుంది అనమాట నాకు, అందుకే చిన్నగా తీసానండి. నేను 2 వైపులు స్టెప్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఒక వైపు వెళ్ళడానికి ఇంకో వైపు రావడానికి. ఈ చెట్టు చూడండి, ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉందండి. సగమేమో మర్రి చెట్టు, సగమేమో రాగి చెట్టు అంటారు కదా, 2 కలిపి ఉన్నాయండి. ఆ చెట్టు నాకు డిఫరెంట్గా అనిపించింది. కిందకి దిగే కొలిది మొత్తం అన్ని కూడా రాళ్ళతో ఇలా ఇల్లు అయితే కట్టుకున్నారంటే, నేను కూడా ఒక ఇల్లు కట్టుకున్నానండి ఇల్లు కట్టుకోవడం కోసమని. కిందకి వచ్చేసరికి ఒక ఆమె నామాలు అయితే పెడుతుందండి. ఒకటి వెంకన్న నామాలు అంట, ఇంకోటి అమ్మవారి నామాలు అంటండి. చిన్నగా ఉండేవి అమ్మవారి నామాలంట, పెద్దగా ఉండేవి వెంకన్న నామాలంట. మీకు ఇందాక చెప్పాను కదా ఈ లోపలికి వెళ్ళాలి అని, చాలా బాగుంది అని. ఇదైతే బయట ఇలా ఉందన్నమాట. లోపల చూడండి ఎంత బాగుందంటే, నిజంగా గుడి నాకు భలే నచ్చిందండి. ఎంత బాగుందో చూడండి, సేమ్ తిరుపతి వచ్చిన ఫీలింగ్ వచ్చిందండి నాకైతే. చాలా బాగుంది చూడండి ఆ క్లైమేట్కి. తర్వాత ఇక్కడ ఒక స్పేస్ ఉందండి, మొత్తం గుడంతా ఎలా ఉంటుందో అనేది ఒక బాక్స్లో అయితే పెట్టారనమాట. నేను ఫైనల్గా ప్రసాదం తీసుకుని అయితే బయటకైతే వచ్చేద్దామని చూశాను, కానీ నాకు అసలు అక్కడి నుంచి రావాలనిపించట్లేదండి. అంత బాగుంది గుడి అయితే. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంది. చూడండి గజస్తంభం దగ్గర కూడా చూడండి, ఆ వ్యూకి ఎంత బాగుందంటే. ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.